ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి అరవింద నేత్ర 131వ భాగం. దాదాపు గంట తర్వాత నిద్రలేచిన అరవింద్కి అన్విత అలానే తన ఒళ్ళో పడుకొనుంటే తన భుజాన్ని పిల్లోగా చేసుకుని తన మెడ చుట్టూ చేతులకేసి ప్రశాంతంగా నిద్రపోతున్న నేత్రని చూడగానే కోపంగా తన భుజం వెనక్కి లాక్కోవడంతో ఆ అంటూ తూలినట్టే అరవింద్ ఒళ్ళో పడబోతుంటే చెయ్యి అడ్డం పెట్టి ఆపి తన తలని సరిగ్గా నిలబెట్టాడు. తల నొద్దుకుంటూ, ఏం జరిగింది? నువ్వేదో నేను నీ ప్రాపర్టీ అయినట్టు నా మీద పడుకుంటే పక్కకి తోసేశాను. ఉక్రోషంగా, మరి నీ చెల్లెల్ని పడుకోబెట్టుకున్నావు? తను నా చెల్లి, మరి నువ్వు? నేను నీ అనబోయి, నువ్వునా? ఇక మాటలు రావట్లేదు కదా. నువ్వు నాకు ఏమీ కావు, నీకు నాకు ఏ సంబంధం లేదు. అందుకే ఎవరో పరాయి వాళ్ళ మీద పడుకుంటే నచ్చక తోసేశాను. కాబట్టి నేనేదో నీ బాబుగాడి సొమ్ములాగా ఫీల్ అవ్వకుండా నోరు మూసుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని కూర్చో అనగానే ఆ మాటకి కోపం తన్నుకురాగా అతని కాలర్ పట్టుకుని దగ్గరికి లాగి, నువ్వు నా బాబు సొమ్ము కాదు, పూర్తిగా నా సొమ్ము కాబట్టే నీ భుజం మీద పడుకున్నా. ఇంకో ఎక్కువ మాట్లాడావంటే నీ ఒళ్ళో వచ్చి పడుకుంటా. నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడకు. మనకింకా డైవర్స్ అవ్వలేదు కాబట్టి అఫీషియల్గా నేను ఇంకా నీ పెళ్ళాన్ని, నువ్వు నా మొగుడివే. ఏంటే తమాషాగా ఉందా అంటూ ఏదో అనబోతుంటే, నీ పక్కన ఉన్నాను కాబట్టి నా మీద పడుకున్నావు. ఈ ప్లేస్లో వాడుంటే వాడి మీద కూడా ఇలాగే పడుకుంటావా అని అడక్కు అని కోపంగా అంది నేత్ర. ఏయ్, ఏం మాట్లాడుతున్నావే అని అరవింద్ అనబోతుంటే, నువ్వు నా సొంతం, కానీ ఎవడో పడాయివాడు వచ్చి నా పక్కన కూర్చుంటాను అంటే కాళ్ళు విరగొడతాను. ఇంకోసారి నాతో ఇలా మాట్లాడావంటే చంపేస్తా. ఎందుకంటే నువ్వు నా ప్రాపర్టీ. మూసుకొని కూర్చో అని కాలర్ వదిలి కావాలని అతని ఒళ్ళో తల పెట్టుకొని ఒక చేత్తో అన్వితల నిమురుతూ పడుకుంటే, దీనికి నా దగ్గర నుండి వచ్చేశాక ధైర్యంతో పాటు నోరు కూడా ఎక్కువైంది అనుకొని, మీరిద్దరూ ఇలా పడుకుంటే నేనెలా పడుకోవాలి? నాకు నిద్ర వస్తుంది. అది నీ ప్రాబ్లం, మమ్మల్ని ఇద్దరిని మాత్రం డిస్టర్బ్ చేయకు అంటూ అతడి థైస్ని గట్టిగా చుట్టుకొని నిద్రపోయింది. అందుకే నాకు ఆడవాళ్ళంటే పరమ అసహ్యం అని పళ్ళు నూరుతుంటే, కానీ పక్కలోకి మాత్రం వాళ్లే కావాలి అని పళ్ళు నూరుతూ ఆ మాట పైకంటే గూబ పగిలిపోతుందని తెలిసి సైలెంట్గా కళ్ళు మూసుకుంది నేత్ర. వెనుక నుండి చూస్తున్న విక్రమ్కి పొడుగ్గా ఉండడం వల్ల అరవింద్ తల తప్ప మిగిలిన ఇద్దరూ కనిపించకుంటే, కొంపతీసి వీళ్ళిద్దరూ మాట్లాడుకుని కలిసిపోతారా అనుకుని టెన్షన్ పడ్డా, వీడు చేసిన దానికి నేత్ర అంత ఈజీగా యాక్సెప్ట్ చేయదులే అనుకుని రిలాక్స్ అయ్యాడు. అన్విత లేవడానికి ముందే మెలకు వచ్చిన నేత్ర తను కింద పడకుండా తనని చుట్టుకుని ఉన్న అరవింద్ చేతుల్ని మెల్లిగా తప్పిస్తూ పైకి లేచింది. సీటుకి ఒక సైడ్ తలవాల్చి నిద్రపోతున్న అరవింద్ని నిద్దట్లో నెమ్మదిగా నేత్ర భుజం మీదికి వాలాడు. 4 నెలల తర్వాత ప్రేమగా అతని చెంప మీద నిమురుతూ హనీమూన్లో తను పంచుకున్న తీపి గుర్తులన్నీ గుర్తొస్తుంటే, నీతో చేస్తున్న ఈ ప్రయాణం నాకు మన హనీమూన్ రోజులని గుర్తు చేస్తుంది అరవింద్. ఆ 10 రోజులు నా అంత అదృష్టవంతురాలు మరొకరు లేరనిపించేలా ప్రేమ పంచావు. కానీ ఆ ప్రేమ నాకొక్కదానికే కాదు, నాతో పాటు ఎంతోమందికి నీ భాగం ఇచ్చావని తెలిసి తట్టుకోలేకపోయాను. నా కెరియర్ ఎంత గొప్పగా ఊహించుకున్నానో అంతకు మించి నీతో జీవితాన్ని కూడా ఊహించుకున్నాను. కానీ నా కలలన్నీ తారుమారయ్యాయి. మరో ఆడదాంతో నీకు సంబంధం ఉందని తెలియకపోతే నువ్వెంత బాధ పెట్టినా భరించేదాన్ని అనుకుంటూ బాధగా చూస్తుంటే, తన చూపుల తాకిడికి తనకి తెలిసిందో ఏమో కానీ నిద్దట్లో నెమ్మదిగా కళ్ళు తెరిచిన అరవింద్ తనెక్కడున్నాడో చూసుకుని టక్కున స్ట్రైట్గా కూర్చున్నాడు. తన కంటతడిని కనిపెట్టనివ్వకుండా, ఇప్పుడు తమరి ఎవడి బాబు సొమ్మని నా భుజం మీద తలపెట్టి నిద్రపోయారో ద గ్రేట్ అరవింద్ గారు అని రాగం తీసి చెప్తుంటే, కావాలని నీ మీద పడ్డమా? ఇంపాసిబుల్. నిద్దట్లో వచ్చుంటాను. అయినా నీ మీద పడిపోవడానికి నువ్వేమైనా పెద్ద ఫిగర్ అనుకుంటున్నావా? ఫిగర్ని కాబట్టేగా నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నావు. అలో అనుకునే భ్రమపడ్డానే, కాదని ఇప్పుడే తెలుస్తుంది అని పళ్ళు నూరుతుంటే, అప్పుడే అన్విత నిద్ర లేవడంతో, సారీ అన్నయ్య, నిద్రలో నీ మీద పడుకున్నాను, పర్లేదులే అంటూ వాటర్ బాటిల్ అందిస్తే వాటర్ తాగి నేను వాష్రూమ్కి వెళ్ళొస్తానంటూ పైకి లేచింది. నేను కూడా వెళ్తే అన్వితో మాట్లాడచ్చు అనుకొని తను పైకి లేవగానే, నువ్వెక్కడికి? నేను మనిషిని, నాకు అవసరాలుంటాయి అంటూ అన్విని చూస్తూ వెళ్తే, ఇప్పుడైతే వదినతో మాట్లాడచ్చు అనుకుంటూ అన్విత కూడా వెళ్ళబోతుంటే, తనని చూసి, నువ్వు కాసేపు ఆగాక వెళ్ళు
అన్నాడు కోపంగా అరవింద్. అర్జెంట్ అన్నయ్య ప్లీజ్ అనడంతో నోరు మూసుకొని పని చేసుకొనిరా, దాంతో మాట్లాడకు అని స్ట్రిక్ట్గా వార్నింగ్ ఇచ్చాడు. సరేనంటూ తలూపి వెళ్ళగానే అక్కడే తన కోసం ఎదురు చూస్తున్న నేత్రని గట్టిగా చుట్టేసి, నువ్వు కూడా వస్తావని అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు వదినా అంటూ హ్యాపీ ఫీల్ అయింది అన్విత. నాకు కూడా చాలా హ్యాపీగా ఉంది. నువ్వు వస్తావని నేను కూడా అనుకోలేదు. అయినా మీ అన్నయ్య నిన్నెందుకు తీసుకొచ్చాడు? తనకి దూరం జరిగి, తెలీదు వదినా, మాకు 1 వీక్ స్పోర్ట్స్ హాలిడేస్ ఉన్నాయి, దాంతో ఒక్కదాన్నే ఉంటానని తీసుకొచ్చినట్టున్నాడు. అందుకు కాదు, తను వెళ్ళిపోతే నా తమ్ముడు ఎక్కడ నీతో మాట్లాడతాడోనని భయపడి తీసుకొచ్చాడు అనుకొని పళ్ళు నూరింది నేత్ర. వదినా, మన ఇద్దరం ఒకే హోటల్లో ఉంటామా? వెళ్ళేది ఒకే పని మీద కదా, కాబట్టి మ్యాక్సిమం ఒక్క దగ్గరే ఉంటాంలే. అలా అయితే మన ఇద్దరం అప్పుడప్పుడు మాట్లాడుతూ ఉండొచ్చు. మీ అన్నయ్య చూస్తే ఇద్దరి చెంపలు వాయించను వచ్చు. అది నిజమే అని దిగాలు పడితే, పర్వాలేదులే, మీ అన్నయ్యని ఎలా సైడ్ చేయాలో నాకు బాగా తెలుసు, నువ్వేం ఫీల్ అవ్వకు అంటూ తన నుదుటి మీద ముద్దు పెట్టి, ఇప్పుడు నీకంతా బాగానే ఉంది కదా? నువ్వు చెప్పినట్టే మెడిసిన్ వేసుకున్నాను వదినా, అస్సలు పెయినే లేదు. సరే అయితే త్వరగా వెళ్ళు, మళ్ళీ ఆ మాన్స్టర్కి డౌట్ వస్తుంది అనడంతో ఇద్దరూ చెరొక వైపుకి వాష్రూమ్కి వెళ్ళిండి. బయటికి రాగానే వాళ్ల వైపే సీరియస్గా చూస్తున్న అరవింద్ కనిపించడంతో గతుక్కుమన్నారు. ఏంటి ఇంతసేపు? అక్కడ వాటర్ ప్రాబ్లం అన్నయ్యా అని చెప్పి గబగబా సీట్లోకి వెళ్ళిపోతే, తన వెనకే వెళ్తున్న నేత్రను చెయ్యి పట్టి వెనక్కి లాగి, దాంతో ఎక్కువగా మాట్లాడాలని ట్రై చేయకు అని స్వార్నింగ్ టోన్తో చెప్పాడు. అతని చెయ్యిని విదిల్చుకొని, నాకేమంత అవసరం లేదు, గుడ్, అలానే ఉండు, లేదంటే నీతో సావాసం చేస్తే అది నీలా తయారవుతుంది. కోపంగా, అయితే మంచిదేగా, ది గ్రేట్ ఫ్యాషన్ డిజైనర్ అరవింద్ గారి చెల్లెలు కూడా ఫ్యాషన్ డిజైనర్ అయితే అవుతుంది. నాలా అయితే పర్వాలేదు, కానీ నీలా మరొకరి దగ్గరికి చేరితేనే. అరవింద్, నీతో కాబట్టి తెగతెంపులు చేసుకున్నాను, అదే నా చెల్లెలైతే అక్కడికక్కడికే నరికేస్తాను అని కోపంగా చెప్పి వెళ్ళిపోయాడు. ఎంత పొగరు, నీకు నేనేంటో తొందరలోనే చూపిస్తాను అనుకుంటూ కోపంగా అడుగులేస్తూ తన సీట్లో కూర్చుంది నేత్ర. వాళ్ళు మాట్లాడుకోసం చూసిన విక్రమ్ తన వెనకే వెళ్ళి, ఏమైంది నేత్ర, ఏదైనా ప్రాబ్లమా? అదేం లేదులే విక్కీ, నువ్వు వెళ్ళు, నీకు ఇక్కడ ఇబ్బందిగా ఉంటే చెప్పు, వేరే సీట్ అడ్జస్ట్ చేయమని చెప్తాను. అదే, ఎక్కడ నువ్వు నాతో కాంప్రమైజ్ అవుతావోనని టెన్షన్ పడుతున్నట్టున్నాడు, వెళ్ళు అని వెటకారంగా అన్నాడు అక్కడే ఉన్న అరవింద్. నేను నీ దగ్గర పనిచేసే ఆ స్టెల్లా లాంటిదాన్ని కాదు, నీ మాయలో పడిపోవడానికి అని. విక్రమ్, నాకే ప్రాబ్లం లేదు, నువ్వు వెళ్ళు అనడంతో అరవింద్ని కోపంగా చూసి తన పక్కనే ఉన్న అన్వితని చూస్తూ వెళ్తుంటే, అతనెవరో కూడా తెలియని అన్విత బిత్తర చూపులు చూస్తూ చేతిలో ఉన్న స్నాక్స్ తింటూ కూర్చుంది. అందరికీ ఫుడ్ సర్వ్ చేశాక తనే స్వయంగా సీట్ అడ్జస్ట్ చేసి తన ప్లేట్లో ఉన్న జ్యూస్, పేస్ట్రీ కూడా అన్విత ప్లేట్లో పెడుతుంటే, నేత్ర కలగజేసుకొని, ఆల్రెడీ ఉన్నాయి కదా, మళ్ళీ ఎందుకు పెడుతున్నావు? అదంతా నీకెందుకే, నోరు మూసుకొని తిను. నాకొద్దులే అన్నయ్య, నాకున్నాయి, నువ్వు తిను. పర్లేదులే, నీకు పేస్ట్రీ అంటే చాలా ఇష్టం కదా, తిను అనడంతో, థ్యాంక్స్ అన్నయ్య అని పసిపిల్లలా ఇష్టంగా తింటున్న అన్వితని కాసేపు చూసుకొని తను తినడం మొదలెట్టాడు అరవింద్. ఇంట్లో తను ఉండడం వల్ల బయట అన్విని ఎలా ట్రీట్ చేస్తారో తెలియని నేత్ర చెల్లెల్ని పసిపిల్లలా చూసుకుంటున్న అతని తత్వానికి షాక్తో చూస్తుంటే, నోట్లో దోమలు దొరకలవు, నోరు మూసుకొని తిను అనడంతో, నేనెప్పుడు తినాలో నాకు తెలుసు, తమరు కానివ్వండి, థ్యాంక్ యూ అంటూ తింటూనే ఇష్టంగా పేస్ట్రీ తింటున్న అన్వితని చూసి, అన్వి, ఇది కూడా తిను, లేదంటే కడుపు నిండదు అంటూ రోటీ కర్రీ కూడా నోట్లో పెడుతుంటే, ఒకవైపు పేస్ట్రీ టేస్ట్ చేస్తూనే మధ్య మధ్యలో అరవింద్ పెట్టేది కూడా తింటున్న అన్వితని చూసిన నేత్రకి కళ్ళల్లో నీళ్లు చేరాయి.